నువ్వంట్రా బసివిగా నువ్వెందుకు వచ్చావురా మా ప్రాంతానికి? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానురా. మా పసికన్నా నువ్వు పెళ్లి చేసుకోవరా కొయ్యా? మా పక్కీర్ల మోకం నువ్వు ఎదవా దొరగారు మా పచ్చికన్నం చేసుకుంటామన్నారా? దానికి పెళ్లి అయిపోద్ది, మా పళ్ళు ఖాయమైపోతాయి. మధ్యలో నీ రంకెలేంటో అంటే మాటలతో దారికి రారన్నమాట. ఏట్రా నువ్వు అనేది? ఏంటి కొడతావా? నువ్వు ఒక్కడే మేము ముగ్గురు దొక్క చింపేస్తాం. దండాలు దొరా, దీన్ని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చారా దొరా? బసవా, వాళ్ళు చెప్పే మాటలు నువ్వు నమ్ముతున్నావా? లేదు దొరా, మీ దొడ్డ మనసు నాకు తెలుస్తారా? వీళ్ళేసే ఎదవేశాలు కూడా నాకు తెలుస్తారా? లచ్చిని వదిలేసి ఒక్క నిమిషం బతకలేరు వీళ్ళు. వీళ్ళ కళ్ళ ముందే పడి ఉంటుందని ఎదవేశాలని వేస్తున్నారు. లచ్చిని మీకు కట్టేసి మీకు బామ్మర్దులవుదామని కాదు దొరా, పొలం పొలను మానేసి తాగిపడుందామని. దొరా, నిజానికి నా లచ్చి నాకు మనసిచ్చింది దొరా. మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి దొరా. నాకు చాలా సంతోషంగా ఉంది బస. నీ లక్ష్యం నీ వెంట తీసుకెళ్ళు. దొరా, తెలుసో తెలియకో నేను తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి. వెళ్ళొస్తాను దొరా. లచ్చి లచ్చి, వస్తానమ్మా. వెళ్ళొస్తాను దొరా. చూసావా విజయ, బసవుడు లచ్చి ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు. ఇలాంటి వాళ్ళు 100 ఏళ్లు సుఖంగా బ్రతకాలి. బసవరాజు బావా, మమ్మల్ని కొడితే కొట్టావు గానీ పసికందును మాత్రం జాగ్రత్తగా చూసుకో. చాలా గారాబంగా పెంచుకున్నాను దాన్ని. అమ్మా బావ కోపం తెప్పించు, మాకు చెప్పినట్టల్లా నడుచుకో. వచ్చే ఏటికి పండంటి కమల బిడ్డల్ని ఎత్తుకోవాలి నువ్వు. వెళ్ళరండి. సత్యరాజులో మీరు అర్జెంట్ గా ఈ రథాన్ని రెడీ చేయాలి. ఇది రథం కాదండి, డొక్కుబండి. ఇది డొక్కుబండి కాదురా, రథం అనాలి. ఏం విజయ? అవును, రథమే. చూసారా, విజయ్ కూడా రథమే అంది. అందుకని దీని పేరు రథమే. దీని మీద మీరు షికారుకి